నా లైఫ్‌లో ఇదే ఫస్ట్ టైమ్ అనమాట గర్ల్స్ ట్రిప్. ట్రిప్‌కి మేము మాట్లాడుకున్న ప్యాకేజ్ జస్ట్ 6,000 మాత్రమే. బట్ షాపింగ్‌కైన ఖర్చు ఆల్మోస్ట్ 10,000 దాటింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రజని. సో నేను ఈ ఛానల్ కొత్తగా క్రియేట్ చేశాను. వ్లాగ్స్, లైఫ్ స్టైల్, సో వీటికి రిలేటెడ్ మన ఛానల్‌లో వస్తుంటాయి. మీరు ఎవరైనా నా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను కొడైకెనాల్ ట్రిప్ కి వెళ్తున్నాను మా ఫ్రెండ్స్ తో పాటు ఫర్ ది ఫస్ట్ టైం. నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం అన్నమాట గర్ల్స్ ట్రిప్. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నా. సో దీనికోసం చాలా షాపింగే చేశాను. సో ఇప్పుడు లగేజ్ అనేది ప్యాక్ చేసుకుంటున్నా. రండి మీరు కూడా చూసేయండి ఏమేమి తీసుకెళ్తున్నాను. అండ్ ఇంకొక విషయం, ఇన్ జనరల్ గా నేను రీల్స్ లో ఈ మధ్య చూస్తున్నాను, ఇలా ట్రిప్ కి వెళ్తున్నామంటే డే 1, డే 2 ఇలా సెగ్రిగేట్ చేసుకొని డే 1 ఎక్స్ట్రా అని చెప్పేసి పెట్టుకోవడం, అదంతా చాలా ఫన్నీగా అలా క్రియేట్ చేస్తారేమో వీడియో అనుకున్నా. బట్ ఇన్ రియాలిటీ అది నిజంగా ఫ్యాక్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ట్రిప్ కి వెళ్ళడానికి బట్టలన్నీ నీట్ గా సర్దుకునే టైంలో ఒకవేళ మళ్ళీ అక్కడ పోయినాక మళ్ళీ ఇంకేదైనా ఎక్స్ట్రా వేసుకోవాల్సి వస్తుందేమో, ఇంకా ఎక్స్ట్రా ఇంకేదన్నా ఎమర్జెన్సీ ఉండి ఇంకేసుకోవాల్సి వస్తుందేమో, ఇంకేదైనా అదర్ ప్లేస్ కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఇంకోటి వేసుకోవాలేమో అని అలా చాలా థాట్స్ తోని నేను కూడా డే 1 కి 1, 2, 3 ఇంకోటి ఎక్స్ట్రా అలా పెట్టుకున్నాను అనమాట. సో చాలా ఫన్నీగా అనిపించింది. సో సరే అదంతా పోనీలే. సో ఏమేం ప్యాక్ చేసుకున్నానని చూసారు. బట్టలే కాదు, ఈవెన్ దో యాక్సెసరీస్ కూడా ఎన్ని గానం పెట్టుకున్నా అనేది మీకు వీడియోలు అన్ని క్లియర్ గా చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఏమేమి డ్రెస్సెస్ వేసుకోవాలి అనుకుంటున్నాను అనేటి అన్ని ఇట్లా లైన్‌గా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో దట్ ఏ డ్రెస్ కూడా మర్చిపోవద్దు. అన్నీ నీట్‌గా ఇవి ఉన్నాయని చెప్పేసి సెట్ చేసుకుంటే, లైక్ మేము డే 1కి ఇది వేసుకోవాలి, డే 2కి ఇది వేసుకోవాలి, డే 3కి ఇది వేసుకోవాలి అన్నట్టు అలా ముందే ప్లాన్డ్‌గా ఉన్నామన్నమాట. సో దానికి తగ్గట్టు నేను బట్టలన్నీ అరేంజ్ చేసుకున్నాను. అండ్ అది కాకుండా కొన్ని డ్రెసెస్ కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నానన్నమాట. అండ్ యాక్సెసరీస్ వచ్చేసి మనకి అక్కడ సిచ్యువేషన్ని బట్టి ఎలా డ్రెస్అప్ అవుతామో తెలీదు కాబట్టి యాక్సెసరీస్ అయితే లాట్ ఆఫ్ స్టఫ్ పెట్టేసిన అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే నేను ఎన్ని పెట్టేసినానో అసలు ఏది సెట్ అవుతుందో ఆ సిచ్యువేషన్కి అన్నట్టుగా ఇట్లా యాక్సెసరీస్ అన్నీ కూడా నేను పెట్టేసుకున్నా. అండ్ అది కాకుండా డ్రెస్కి తగ్గట్టు వాచ్ అవి ఉండాలి కాబట్టి వాచ్ కూడా ఆన్లైన్లో ఒక 2 పర్చేస్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను లంగావోని కూడా వేసుకోవాలి అనుకుంటున్నా. సో దానికి తగ్గట్టు బ్యాంగిల్స్ కూడా పెట్టుకున్నా అనమాట. సో నేను నెక్స్ట్ షాప్ చేసింది ఏంటి అంటే ఈ బ్యాక్ ప్యాక్ అన్నమాట. సో నేను ఇది మింత్రా నుంచి తీసుకున్నా. సమ్ అరౌండ్ 1300 చేంజ్ అలా పడింది. కొంచెం బానే పెద్ద, మరి కాలేజ్ బ్యాగ్ అంత పెద్దది కాదు, మరి చిన్న బ్యాక్ ప్యాక్ కాదు, కొంచెం పర్లేదు బానే ఉంది. లైక్ ఒక పేర్ ఆఫ్ డ్రెస్ కూడా అలా పడుతుంది అనమాట. సో ఓకే, పర్వాలేదు. సో ఎమర్జెన్సీ థింగ్స్ ఏమన్నా క్యారీ చేయడానికి అలా కావాలి కదా, లైక్ వాటర్ బాటిల్, లైక్ మెడిసిన్స్, అవి ఎమర్జెన్సీ థింగ్స్ అన్ని మనతో పాటు ఉండాలి కాబట్టి సో అవన్నీ వేసుకోవడానికి ఈ బ్యాగ్ అనేది తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది. నేను ప్రోడక్ట్ ని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈవెన్ దో ఇది ఒక చిన్న పర్స్ లాంటిది ఇచ్చారు, ఇది ఒకటి ఇచ్చారు, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇలా కూడా క్యారీ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఇలా బాగుంది. యాక్చువల్లీ చాలా నచ్చింది. కలర్ కూడా చాలా బాగుంది. సో ఇదన్నమాట. ఇది కాకుండా ఇంకేమేమి తీసుకున్నానంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 4-5 పేర్స్ డ్రెస్సెస్ తీసుకున్నాను. సో ఇంకొక 2 డ్రెస్సెస్ అయితే వచ్చేటివి ఉన్నాయి. టైలర్ దగ్గర ఉన్నాయి అనమాట. ఒక లంగావోని అండ్ ఒక ఫ్రాక్ అనేది టైలర్ దగ్గర ఉంది. సో ట్రిప్ అంటున్నావు మళ్ళీ లంగావోని ఏంటి అనుకుంటున్నారు కదా. సో ఈ ట్రిప్ లో ఏంటి అంటే మేము మదురైకి వెళ్తున్నాం ఫస్ట్. సో మదురైలో మీనాక్షి అమ్మవారి టెంపుల్ కూడా విజిట్ చేయాలనుకుంటున్నాం. సో టెంపుల్ కి కాబట్టి ట్రెడిషనల్ వేర్ ఉండాలి కదా. సో అందుకే ఒక లంగావోని కూడా తీసుకెళ్తున్నాను. లంగావోని లేక కాదు, నా దగ్గర ఉన్నాయి, బట్ అన్ని కూడా కొంచెం లైక్ హెవీగా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు నాకు క్యారీ చేయడానికి కొంచెం ఈజీగా ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను నేను. సో అందుకే ఒకటి నార్మల్ గా శారీతోని అలా లెహెంగా స్టిచ్ చేయిస్తున్నాను. సో అదనమాట టెంపుల్ కి వేసుకెళ్ళడానికి. మిగతా అన్ని లైక్ స్కర్ట్, టాప్ ఇవన్నీ కూడా షాప్ చేశాను. వాటితో పాటు ఫుట్ వేర్ కూడా షాప్ చేశాను. ఫుట్ వేర్ లేవా అంటే లేవని కాదు, ఉన్నాయి. బట్ పర్టికులర్ గా ఇలాంటి ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు మనం చాలా నడవడము, సో ట్రెక్కింగ్ అదంతా చేస్తుంటాం కాబట్టి సో కంఫర్టబుల్ గా ఉండాలి అని చెప్పేసి నేను మళ్ళీ సపరేట్ గా షాప్ చేశాను. సో ఫుట్ వేర్ వచ్చేసి
ఒకటి శాండిల్స్ తీసుకున్నాను. అది మింత్రాలో తీసుకున్నాను. అండ్ ఇంకొకటొచ్చేసి షూస్ తీసుకున్నాను. అదొచ్చేసి ఆఫ్‌లైన్ షాపింగే అన్నమాట. సో, అవన్నీ కూడా మీకు వన్ బై వన్ చూయిస్తాను. ఓకేనా? సో, ఇప్పుడైతే బట్టలన్నీ సర్దేసుకుంటాను. ఫుల్ వేడైతుంది నంద్యాలలో జూన్ మంత్‌లో గూడా. అసలు పిచ్చి ఉబ్బరిస్తుంది. ఎనకాల గోడల పైన అదంతా కొంచెం ఇగ్నోర్ చేయండి. మా పిల్లలు చాలా నాటీ అన్నమాట. సో, అందుకే అలా బుక్స్‌లో కాకుండా గోడల పైన గూడా ఎస్పెషల్లీ మా చిన్నోడు. సో, మా చిన్నోడు 3 ఇయర్స్ ఓల్డ్ అన్నమాట. సో, వాడు చేసిన ఘనకార్యం ఇదంతా గూడా గోడల పైనున్నది. సో, అది ఇగ్నోర్ చేసేయండి. సో, ఇప్పుడు నేను బట్టలన్నీ ఒక్కటొక్కటిగా అన్నీ నీట్‌గా సెట్ చేసి పెట్టేసుకుంటున్నాను. మీరు గూడా చూసేయండి. అంటే ఇక్కడ బట్టలేంటంటే నేను లైక్ ఎలా వేసుకోవాలి అనే దానికి తగ్గట్టుగా పెట్టుకుంటున్నాననమాట. లైక్ లాస్ట్ డే ఏమైతే వేసుకుంటానో అది కిందికని పెట్టుకుంటున్నాను. సో, అలా ఒక సీక్వెన్స్ ఆర్డర్‌లో అన్నీ నీట్‌గా అరేంజ్ చేసుకుంటున్నా అనమాట. అండ్ ఒక్క బ్యాగ్ గాదు నేను తీసుకెళ్ళింది. ఇదొక పెద్ద బ్యాగ్. నెక్స్ట్ నా వెనకాల బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది కదా! అదొచ్చేసి నా జిమ్ బ్యాగ్ అనమాట. సో, అందులో ఏంటి అంటే ఫుట్‌వేర్ పెట్టుకెళ్దాము. అంటే ఈ ట్రాలీ బ్యాగ్‌లో పెట్టుకెళ్తే లైక్ టెంపుల్‌కి కూడా వేసుకెళ్ళే డ్రెసెస్ ఉన్నాయి కదా! సో, ఈ ట్రాలీ బ్యాగ్‌లో పెట్టుకోవడం నాకు ఇష్టం లేకుండే. సో, అందుకే ఆ బ్యాగ్‌లో ఆ పర్టిక్యులర్ జిమ్ బ్యాగ్‌లో ఫుట్‌వేర్ క్యారీ చేద్దాము అని చెప్పేసి సో, అదొక బ్యాగ్‌లో అన్ని ఫుట్‌వేర్ కోసం ఆ బ్యాగ్ ఒకటి సెట్ చేసుకున్నా. తర్వాత ఈ బట్టలన్నీ ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకుంటున్నాం. మేము యాక్చువల్లీ మా ట్రిప్‌లో ఏంటి అంటే 3 డేస్ అనమాట మా ప్యాకేజ్. మేము ప్యాకేజ్ మాట్లాడుకొని వెళ్తున్నాం. ఎందుకంటే లేడీస్ మాత్రమే వెళ్తున్నాం. దట్ టూ ఫస్ట్ టైం వెళ్తున్నాము. అంటే మా గ్రూప్‌లో వచ్చి ఒక అమ్మాయి ఆల్రెడీ చాలా ప్లేసెస్ అలా ఫ్రెండ్స్‌తో అంతా తిరిగింది. బట్ మేము ఎందుకులే సేఫర్ సైడ్ ప్యాకేజ్ మాట్లాడుకుందామని అలా ప్యాకేజ్ మాట్లాడుకున్నామనమాట. ఈ ట్రిప్ కోసం అయితే మేము చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నామనమాట. సో, ఫస్ట్ టైం కదా గర్ల్స్ ట్రిప్ అసలు పిచ్చగా షాపింగ్ చేసినాం. ఇది వేసుకోవాలి, అది వేసుకోవాలి అని చెప్పేసి. సో, ఫుల్ ఆ రోజు మాత్రం కొంచెం ఎక్సైటింగ్‌గా, కొంచెం నర్వస్‌గా అనిపిస్తుందట లగేజ్ అంతా ప్యాక్ చేస్తుంటే. సో, ఇదంతా మంచిగా హ్యాపీగా సేఫ్‌గా వెళ్ళాలి, సేఫ్‌గా రావాలి. అక్కడ మేము అనుకున్నట్టు అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలి. అంటే లైక్ ఇలా వెళ్ళినప్పుడు అలా చేయాలి, ఇలా చేయాలని చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌తోని వెళ్తాం గదా! సో, అవన్నీ ఎలా జరుగుతాయో ఏంటో అని చెప్పేసి ఇంకా ప్యాకింగ్ చేస్తుంటే ఇంకా అదంతా నా మైండ్‌లో తిరుగుతుందనమాట. అండ్ అప్పటికి నాది ఒక 2 డ్రెసెస్ బొటిక్ నుంచి రాలేవు. లైక్ ఒక హాఫ్ శారీ, ఒక ఫ్రాక్ ఇంకా రాలేవు. వాటి కోసం కూడా టెన్షన్ పడుతున్నా. అమ్మా! అవి వచ్చేసేయాలి అవి అని చెప్పేసి. సో, మీరెవరైనా ట్రిప్‌కెళ్లారా? గర్ల్స్ ట్రిప్‌కి వెళ్లారా? లేదా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. అండ్ ఈ బ్యాగ్‌లో ఏంటి అంటే లైక్ వాటర్ బాటిల్, మెడిసిన్స్, రెయిన్ కోట్ ఇవన్నీ సేఫర్ సైడ్‌గా లైక్ దగ్గరగా పెట్టుకున్నామనమాట. అంటే మనం వెళ్ళిన ప్రతి దగ్గర బ్యాగ్ లాంటిది క్యారీ చెయ్యం గదా మనది. సో, ఇలాగ ఒక బ్యాక్ ప్యాక్‌లో సేఫర్ సైడ్‌గా క్యాప్స్ అవన్నీ కూడా పెట్టుకున్నామనమాట. ఏంటంటే ఇంకా అప్పటికప్పుడు మనకు కావాలి అంటే అవి సెట్ చేసుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పేసి. అండ్ ఇంకోటి గ్లౌజెస్ అనమాట. నేను ఎక్కడికెళ్ళినా ఖచ్చితంగా హ్యాండ్ గ్లౌజెస్ క్యారీ చేస్తాను. నాకు ఎక్కువ ఎండ తగిలితే హ్యాండ్స్‌కి ఫుల్ ర్యాష్ వచ్చేస్తది. సో, ఆ గ్లౌజెస్ అవన్నీ కూడా క్యారీ చేసిన. ఏడికి పోయినా మనము 100 సార్లు అద్దంలో మొఖం చూసుకుంటాం కదా! సో, అక్కడ అద్దం ఉండదని కాదు గానీ, ఇంకా నా సేఫ్టీకి నేను అన్నీ తీసుకెళ్ళాను. అండ్ ఇదొచ్చేసి బ్రష్, పేస్ట్ పెట్టుకోవడానికి ఈ బాక్స్ ఒకటి డీమార్ట్‌లో తీసుకున్నా అనమాట. సో, ఇలా మాకు కావాల్సిన బేసిక్స్ నీడ్స్‌తో సహా ప్రతీదీ అన్నీ కూడా లిస్ట్ ఔట్ చేసుకొని నేను అన్నీ సెట్ చేసుకున్నాను. ఏంటంటే మేము రూమ్స్ తీసుకుంది ఎక్కడ ఏంటనేది కూడా సర్ప్రైజ్ అనమాట. మీరు నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్ చూస్తే మేము ఎలాంటి ప్లేసెస్‌లో రూమ్స్ తీసుకున్నాము, ఎలా ఎంజాయ్ చేశాము, ఏంటి అనేది మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో అన్నీ క్లియర్‌గా చూయిస్తాను. అండ్ ఈ ట్రిప్ కోసం నేను ఆల్మోస్ట్ దగ్గర 10,000 వరకు ఖర్చు పెట్టిన నా బట్టల కోసం. సో, ఏంటి అంటే 10,000 బట్టలు కొన్నాను అంటే బట్టలు, బ్యాగ్స్, ఫుట్‌వేర్, కొన్ని యాక్సెసరీస్ ఇలా అన్నీ కలిపి నాకు ఆల్మోస్ట్ 10,000 అయిందనమాట. ట్రిప్‌కైన ప్యాకేజ్ ఖర్చు మాత్రం 6,000 బట్ మిగతా ఖర్చులు మాత్రం 10,000 వరకు అయింది. సో, ఫుట్‌వేర్, స్నీకర్స్ కూడా తీసుకున్నాను.
సో డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి కదా. సో మేము ఎలా రెడీ అయ్యాము ఏంటి అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అన్నీ క్లియర్గా చూపిస్తాను. సో మీరు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో ఇదనమాట లగేజ్ ప్యాకింగ్ బ్లాగ్. మళ్ళీ మధురైలో కలుద్దాం. బాయ్.